తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ చెప్తా ఉంది ఇక్కడ మేము 2 డిజిట్లకు సంబంధించినటువంటి ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. బీసీలు ఇక్కడ ఆ విషయాన్ని గమనిస్తున్నారా? ఈ రిజర్వేషన్లు తీసివేస్తున్నారా అనేటువంటి విషయాన్ని? 100% రిజర్వేషన్లకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడున్నా ముప్పు వస్తుంది. ఎందుకు ముప్పు వస్తుందంటే ఒకరోజు 2 రోజులు 5 సంవత్సరాలు చూసిన చరిత్ర కాదు ఇది. గతంలో దేశంలో వచ్చినటువంటి ఒక పెద్ద ఉద్యమం ఏది? మండల్ కమిషన్ ఉద్యమం. దేశంలో మా వాటా మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని చెప్పి కోట్ల మంది బీసీ రోడ్లు ఎక్కినప్పుడు ఇదే బీసీలకు వ్యతిరేకంగా కమండల్ పేరుతోటి ఉద్యమాన్ని తీసుకొచ్చి కమండల్ ఉద్యమాన్ని నడిపినటువంటి మాట వాస్తవం కదా. అద్వానీ గారు రథయాత్ర చేస్తే బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయించినటువంటి మాట వాస్తవం కదా. కమండల్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు మేము కులగణన కావాలంటే మీరు ఇలా కులగణన అడిగే వాళ్ళు విదేశీ శక్తుల కుట్ర, ఇది విదేశీ పరుల ఎజెండా అంటున్నారు కదా. అంటే ఈ దేశంలో ఉన్న పౌరులం మా వాటా మాకు కావాలి, ఈ భూమి మాది, ఈ సంపద మాది, ఈ హక్కు మాది, ఉత్పత్తి మాది, ఈ సంపదలో మాకు మా జనాభా దామాస్ ప్రకారం భాగం కావాలంటే ఇది విదేశీ శక్తుల కుట్ర అంటున్నారు కదా. అంటే ఎక్కడ ఇది మీరు ఎక్కడ చేస్తున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కనీసం 10 సంవత్సరాల్లో ఒక సపరేట్ మినిస్టర్ ఎందుకు పెట్టవు? ఇవాళ మీరు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీలకు ఇచ్చినాం అంటున్నారు కదా. బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటే మేము భుజం మీద వేసుకొని స్వాగతించినాం. పార్టీలకు అతీతంగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటే చెప్పి స్వాగతించి గౌరవ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్పినాం. కానీ బీసీ పేరు మీద బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీసీలకు టికెట్లు ఇవ్వాలి, మొత్తం అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చారు. సరే పోనీ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కదా అనుకున్నాం. కానీ ఇవాళ 9 సీట్లు వస్తే 9 సీట్లలో అందరికంటే సీనియర్ బీసీ రాజాసింగ్ ఉన్నాడు కదా. రాజాసింగ్ బీసీనే కదా. ఇవాళ సీనియర్ అయినటువంటి ఒక బీసీ రాజాసింగ్కి ఎందుకు మీరు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదు? ఒక మహేశ్వర్ రెడ్డికి పూటకో పార్టీ మారినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చారు? అంటే మీ యొక్క కుట్రబుద్ధి. సెంట్రల్ మినిస్టర్ పదవికి వచ్చినప్పుడు అగ్రకులాలే మీకు ఆవుపడతారు. అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి బీసీ ఓట్లు దండుకోవడానికి, బీసీలతో జెండాలు మోయించుకోవడానికి, బీసీలను సభ్యత్వాలు తీసుకొని మీ పార్టీని మా భుజాల మీద మోయడానికి బీసీ ముఖ్యమంత్రి అంటారు. తీరా ప్రతిపక్ష హోదాకు కూడా మేము అర్హులం కాదా? ఒక అగ్రకులకు సంబంధించిన సామాజిక నాయకుడి అర్హులమా? ఎక్కడ ఏడ ఉంది బీజేపీకి సామాజిక న్యాయం? సామాజిక న్యాయం బీజేపీకి పెదవుల మీదనే ఉంది, ఆచరణలో లేదు. ఎందుకంటే మేము దగ్గరగా చూసి చెప్తున్నాం. మీకు నిజంగా బీసీ వాదాన్ని మీరు నెత్తికెత్తుకుంటే మరి బండి సంజయ్ని ఎందుకు తొలగించారు? బండి సంజయ్ ఏ పాపం ఎక్కడనో ఉన్నటువంటి పార్టీని ఎక్కడనో తీసుకొచ్చాడు కదా. ఇలా బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు ఉంటే ఇలా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుండే కదా. మరి బండి సంజయ్ని ఎందుకు తొలగించారు? అంటే ఒకవైపు బీసీలను బలి చేసి, ఒకవైపు బీసీలను రాజకీయంగానే చేసి, ఒకవైపు 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను గౌరవించకుండా అణచివేసి, రిజర్వేషన్లకు పొమ్మనకుండా ఎసరు పెట్టి ఇలా మా యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి బీజేపీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. నిజంగా బీజేపీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తుంది కదా, అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వస్తుంది కదా. ఎస్, మేము బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, మేము కులగణన చేస్తాము, బీసీలకు జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పండి. ఎంతసేపు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా, బీసీలకు ఇస్తా, బీసీలకు ముస్లింలకు కొట్లాట పెట్టాలి, వానికి వీనికి కొట్లాట పెట్టాలి, అది కాదు కదా. ఎవరి జనాభా దామాస్ ప్రకారం వాళ్ళ వాట ఇవ్వండి, అప్పుడే బహుజన సమాజం, బీసీ సమాజం బీజేపీ నమ్ముతుంది.